కామారెడ్డి జిల్లా డబుల్ బెడ్రూమ్ రాజీవ్ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి వ్యభిచారం నడిపిస్తున్నారని ఇదేమిటని అని ప్రశ్నించిన వారిని ముఠా సభ్యులు కొంతమంది దాడి చేస్తున్నారు. ఇకనైనా పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్డీఓ సంబంధిత అధికారులు వారిని ఇక్కడ నుండి ఖాళీ చేయించి అక్కడ ఉన్న ప్రజలకి విముక్తి చేయాలని కోరుతున్నారు. ఇది వాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ ఎవరు భయపడకుండా తన యొక్క ధైర్యాన్ని చూసుకుంటూ అక్షరం వాళ్ళకు మందు తాగిపించుకుంటూ గంజా తాగిపించుకుంటూ మందు తాగిపించుకుంటూ తన యొక్క వ్యభిచార కార్యక్రమాలు ఇబ్బందిగా తగ్గుతుంది. ఇప్పుడు తన యొక్క ఇల్లు చూద్దాం మనం. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చినాక మేము డబుల్ బెడ్రూమ్స్ గరీబోలకు ఇచ్చిన బెడ్రూమ్స్ ఇంకా అలాట్మెంట్ కాలేవు. అయినా కూడా ఎవరికి భయపడకుండా అనే యొక్క వ్యభిచారం చాలా సభ్యంగా సాగుతుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో చాలామంది ఆమె చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఆమె కట్టెతో కొడుతున్నది, తిడుతున్నది, రాళ్ళతో కొడుతున్నది. ఆమె ఉంటున్న బ్లాక్ నెంబర్ A4 బ్లాక్ నెంబర్ A4 రూమ్ నెంబర్ 1 ఎంత డబుల్ బెడ్రూమ్ అండి. కామారెడ్డి ఇందిరా కాలనీలో వ్యభిచారం గుట్టురట్టు అయింది గత 6 నెలల నుంచి. మాది 2 BHK రాజీవ్ నగర్ కాలనీ డబల్ బెడ్రూమ్ A41 రూమ్ నెంబర్ నీలం. వాళ్ళ పాప వచ్చేసి అనుశ్రీ. వాళ్ళు గత 6 నెలల నుంచి వ్యభిచారం నడిపిస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారని రాత్రి కమిటీ పోయి అడిగినందుకు మా దగ్గర ఒక కమిటీ ఏర్పరచుకున్నాము. మేము అడిగినందుకు మా 8 మంది బయటి వ్యక్తులు, డబల్ బెడ్రూమ్ వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తులు వచ్చేసి ఎందుకు మా ఇష్టం ఉన్నది చేసుకుంటాం, అది చేస్తామని చెప్పి మాపై దాడి చేయడం జరిగింది. 8 మంది కలిసి గంజాయి మత్తులు, వాళ్ళను గంజాయి మత్తు చేసి వాళ్ళని గంజాయి ఇచ్చి వాళ్ళని మేపుకుంటూ మాపై దాడి చేయడం జరిగింది. అది ఇట్లా జరిగిందని చెప్పేసి రాత్రి 2 గంటలకు మేము PSY కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు వచ్చి కూడా సార్ వాళ్ళు ముంగట్ని ఏం పీకోండి, ఏం చేస్తారు చేయండి అని చెప్పేసి మరీ దురుసుగా అంటే మరీ ఘోరంగా ప్రవర్తించింది. మాపై దాడి చేయడం జరిగింది. ఒక్కొక్క మా మహిళా అక్కలకు మీద పడి కొడితే మొత్తం ఎక్కడెక్కడ బ్లడ్లు అవి రావడం జరిగింది. దయచేసి ఆర్డీఓ సార్, మా CSR గారికి మా విన్నపం చేయడం ఏం జరిగిందంటే, ఇది గవర్నమెంట్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మాకు ఏం లేనందుకు ఇచ్చినందుకు ఇక్కడ వ్యభిచారం చేసి మా డబల్ బెడ్రూమ్ని గలీజ్ ఒక అసంఘిక ఘటనలు జరిగి మొత్తం దీన్ని ఖరాబ్ చేయడం జరుగుతుంది. ఈ చెడ్డ పేరు మాకు వద్దని చెప్పి మేము కమిటీ పోయి అడిగినందుకు మాపై దౌర్జన్యంగా బయటి వ్యక్తులు వాళ్ళ గంజాయి 8 మంది గంజాయి ఇచ్చి మరీ మాపై దాడి చేయడం జరుగుతుంది. మా కమిటీ మెంబర్లు అందరి మీద థ్రెడ్ ఉంది సార్, మాకు ప్రాణహాని ఉంది సార్. దయచేసి మీరు ఏం చర్య తీసుకుంటారో చర్య తీసుకొని మాకు వీలైనంత త్వరగా న్యాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి ఇంకోటి ఆర్డీఓ సార్కి ఏం చెప్పడం అంటే, మా మహిళలను అందరూ ఇక్కడ 300 గడపలు ఉన్నాయి సార్. ఈ 300 గడపలు చేసుట్లా ఒక్క మహిళ చేసుట్లా మొత్తం 300 గడపలంతా నాశనం అవుతున్నారు సార్. ఆ పేరు మాకు వద్దు సార్. దయచేసి వాళ్ళనన్ను ఉండండి, లేకపోతే మేమన్నా వెళ్ళిపోతాం సార్. 300 గడపలు మేము ఖాళీ చేస్తాం. వాళ్ళకు వీలైనంత త్వరగా వాళ్ళకు రూమ్ రిటర్న్ తీసుకొని అది ఎవరికైనా గరీబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దయచేసి ఇక్కడ ఉన్న మహిళలు, ముఖ్యంగా మా మహిళలు గీ దందా నడుస్తుందని చెప్పి పేపర్లలో అన్నిట్లలో వస్తుంది సార్. పలుమార్లు ఆ డయల్ 100కు కూడా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేసినా కానీ వాళ్ళు మానుకోవడం లేదు. దయచేసి దీని మీద మీరు చర్య తీసుకుంటారని మా కమిటీ తరపు నుంచి అందరం చేతులు జోడించి మరీ చెప్తున్నాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, వీలైనంత త్వరగా డ్యూటీ ఉన్న ఆఫీసర్ల ముంగట కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళని జీప్లో వేసుకోపోవడం జరిగింది. ఇప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా నా పేరు దుర్గోల రాజు. ఈ కమిటీ అధ్యక్షుడిని నేను, డబల్ బెడ్రూమ్ రాజు నగర్ కాలనీ అధ్యక్షుడిని. ధన్యవాదాలు. వాళ్ళ అమ్మ కొట్టింది. ఇదేందని అడిగితే సార్ పొద్దున మా అన్న ఇట్లా ఫోటోలు దించిరంటే దించలేరంట. అంటే దించారు, మీరు ఫోటోలు దించారు అని చెప్పేసి దించలేరని మేము అనంటే వచ్చి కొడుతూనే ఉంది సార్. మేము ఇక్కడనే వచ్చింది, మా దగ్గరికి వచ్చి కొడుతుంది. రాత్రి కూడా కొట్టింది.
మీరు ఒక్కళ్ళు కలిసి ఇంతమందిని ఖరాబ్ చేస్తుండ్రు, మీరు ఇట్లా ఎందుకు చేస్తుండ్రు అని అంటే మా మీదకి దౌర్జన్యం చేసిండ్రు, మా మీదకి దాడి చేసిండ్రు. మమ్మల్ని అనుష్క చేస్తుంది అవును చేస్తుంది. ఆటోలు వస్తున్నాయి, తెల్లం దాకా ఆటోలు వస్తున్నాయి. అవును చూసినాము, చూసి మేము ఇదివరకు మందలించితే కదా ఆమె కిటికీ మస్తలేదు, ఆయన చేసేది చేస్తుంది, ఏదో చేసేది నడిపిస్తుంది. ఇట్లా ఇది పద్ధతి కాదు, నువ్వు చేయబట్టి మా ఇంతమందికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఇట్లా చేయకు అని మేము పోతే నిన్న మా మీద దౌర్జన్యం చేసింది. ఈమెను కొట్టింది, మమ్మల్ని కొట్టింది, ఇంకొక ఆమెను కొట్టింది. అది తమ గౌరవ అధ్యక్షుడు తాజుద్దీన్ అన్న ఆయనను వాళ్ళ దవాలు వాళ్ళ కొట్టిండ్రు, ఆయనను కొట్టిండ్రు. వాళ్ళు ఒక్కరు చేయబట్టి మా అందరికి 6 నెలలు నుంచి కంట్రోల్లోనే పోయినాం సార్ దీంట్లో డబుల్ బెడ్రూమ్లలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని రకాల మతాలు ఉన్నాయి, అన్ని రకాల కులాలకు సంబంధించి ఉన్నారు. కాబట్టి సోదర భావంతో అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెలాగా, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను మీరు అధిగమించాలే కానీ వాటిని పెట్టుకొని అనవసరమైనటువంటి తప్పిదాలకు పోకూడదు, కొట్లాటలకు పోకూడదు. నిన్ననో మొన్ననో ఇదే రాజీవ్నగర్ డబుల్ బెడ్రూమ్, రాజీవ్నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఒక అతను మా నాయనను మా అన్నను ఇద్దరిని చంపినా అని చెప్పేసానని ఒక 4-5 సార్లు ఫోన్ చేసిండు 100 నెంబర్కు. నేను ఆగమైన మా వాళ్ళందరినీ ఆగమని చేసి పంపిస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయరు. మళ్ళా తీరైట్గా ఎంక్వైరీ చేస్తే తాగిన మైకంలో